నమస్తే. మెగా9 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అనగానే మనకి మామూలుగా హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగ. దీని వెనకాల పురాణం ప్రతిసారి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నేనేమంటాను అంటే కులాలకి, మతాలకి, పెద్ద, చిన్న అసలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి. దీపావళి అసలు జరుపుకోని వాళ్ళుండరు. ప్రతి మతస్థులు జరుపుకుంటారు. ఎక్కడో చోట ఒక కొవ్వొత్తైనా ఎలిగిద్దాం అనుకుంటారు. మనం దీపాలు పెడతాం, వాళ్ళు కొవ్వొత్తులు ఎలిగిస్తారు. అలా దీపావళి జరుపుకోని వారంటూ ఎవ్వరూ ఉండరు. కారణం ఏంటి అంటే అంత ఆనందోత్సాహాల మధ్య అమావాస్య నాడు వచ్చే పున్నమి దీపావళి. మరి ఈ పున్నమిని ఏ విధంగా జరుపుకోవాలి? ఈ సంవత్సరం ఏ రోజు వస్తుంది? ఎందుకు ఆ రోజే వస్తుంది? తిథి ప్రకారం ఎలా జరుపుకోవాలి? పూజా విధానాలు ఏమిటి? అసలు దీపావళి ఒక్కరోజు పండగేనా? ఈ విషయాలన్నీ వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు. తనని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని కూడా కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపాలు ఏ దిశలో పెడితే బాగుంటుంది అంటే మనకి అసలు ఎన్ని దీపాలు పెట్టాలి? ఇంట్లో మనకి కాంపౌండ్ వాళ్ళ ఉంటే మొత్తం దీపాలతో నింపేస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఇన్ని దీపాలే పెట్టాలి అన్న రూల్ ఏదైనా ఉంటుందా? ఎవ్రీ ఇయర్ పెంచాలి అంటూ ఉంటారు దీపాలని. అది ఎంతవరకు కరెక్ట్? ఆ విషయాలు వివరించండి. తప్పకుండా. అయితే మనకి అమ్మవారి దగ్గర పెట్టిన పూజకు పెట్టినటువంటి దీపాలు కాకుండా 13, 21 పెట్టాలి. 13 కానీ 21 కానీ పెట్టాలి. అది తూర్పు వైపు పెట్టాలి. తూర్పు వైపు మాకు బాల్కనీ లేదు, అలా కష్టము అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఉత్తరం వైపైనా పెట్టాలి. దక్షిణం వైపు మాత్రం ఎటువంటి దీపాలు పెట్టకూడదు. అమ్మవారికి సంబంధించి దక్షిణం వైపు పెట్టిన దీపాలు యమధర్మరాజు కోసం అన్నట్టు ఆయనకి వెళ్ళిపోతాయి తప్ప అమ్మవారికి అయితే చెందవు. అయితే ఏ నూనెతో పెట్టాలి, ఏ ఏ దిక్కున ఎన్ని దీపాలు పెట్టాలి అనేది చూద్దాము. అయితే తూర్పు ఈశాన్య దిక్కులో దీపం పెట్టడం వల్ల విద్యా, జ్ఞానము, పుత్ర సంతానము కలుగుతుంది. తర్వాత ఇదేంటంటే ఈ ప్రధాన దీపము ఇక్కడ వెలిగించిన మిగతా చోట మాత్రము మనకి అవకాశం లేని వాళ్ళు దక్షిణం వదిలేసి తూర్పు, పడమర, ఉత్తరము ఈ 3 దిక్కుల్లోనూ పెట్టుకోవచ్చు. తర్వాత దక్షిణం దిక్కు పెట్టినప్పుడు అది యమదీపం కింద పెడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ పెట్టాలి అని అనుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారిని స్తోత్రపారాయణ చెయ్యకుండా పితృదేవతల్ని తలుచుకుని అక్కడ పెట్టండి. అప్పుడు అది పితృదేవతలకు అంటే దిక్సూచిగా పెడుతుంది. అయితే ఇది పెట్టడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే పితృదేవతలకు శాంతించడము, వారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఉపయోగపడుతుంది. తర్వాత పశ్చిమ దిక్కును కనుక దీపం పెట్టినట్టయితే, ప్రధాన దీపం కాకుండా పెట్టినట్టయితే కనుక ధనప్రాప్తి, వ్యాపార అభివృద్ధి వస్తుంది. అయితే ఇది పెట్టడం వల్ల ఇది ఎక్కువగా వ్యాపారస్తులు వారి వారి వ్యాపార స్థలంలో చేసుకుంటారు. అయితే ఇంట్లోంచి కూడా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారస్తులు. వాళ్ళు కూడా పడమర దిక్కున ఈ దీపాన్ని పెట్టుకుంటారు. ఏ దీపం పెట్టినా కానీ నెయ్యి దీపంతోనే, ఆవు నెయ్యితోనే పెట్టాలి. అయితే ఎవరికైనా ఈ సమయం అంటే దీపావళి సమయంలో శని బాధలు ఉన్నవాళ్ళు, అంటే మేషరాశి వాళ్ళు, ఇలాగా శని బాధలు పడుతున్న వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇలాంటి బాధలు పడుతున్న వారు ప్రత్యేకంగా నువ్వుల నూనె దీపం పెట్టుకున్నట్టయితే కనుక కొంత జ్యోతిష్యపరంగా గ్రహాల శాంతి జరిగేందుకు అవకాశం ఉంటుంది శని భగవానుడి కోసం. అయితే ఉత్తర దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యము, సౌభాగ్యము వస్తుంది. అయితే ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి నెయ్యి దీపాన్ని ఈ సమయంలో పెట్టుకోవాలి ఈ దిక్కులో. తర్వాత ఈశాన్య మూల పెట్టేటప్పుడు ఇది అత్యంత శుభప్రదమైన దిశ. ఇది ఈ దిశలో పెట్టేటప్పుడు ప్రధాన పూజ అంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని అక్కడ పూజ చేసుకుంటామో ఆ దీపం కాకుండా మిగతా చోట్ల ఈ దీపాలు పెట్టుకుంటారు. అయితే 13 కానీ ఇందాక చెప్పినట్టు 21 కానీ పెట్టుకుంటారు. ఇంకా పెంచుకోవడం అనేది ఎక్కడా లేదు, అలా పెంచుకుంటూ పోతుంటే చాలా చాలా అవుతుంటాయి. 13, 21 అనేవి ప్రధానమైన దీపాలు అనమాట. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక ఈ టైంలోనే మనకి వచ్చేది భగినీ హస్త భోజనం. చాలా వరకు చెల్లెళ్ళు అన్నయ్యలను పిలిచి భోజనం పెట్టాలి అని అంటారు. అసలు ఏమిటి ఆ ప్రాసెస్ ఏమిటి, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. అయితే ఇది భగినీ హస్త భోజనం. భగిని అంటే మా చెల్లెలు కానీ అక్క కానీ సోదరి అనమాట. ఇది అన్న
అదే సోదరుడు సోదరి యొక్క అన్యోన్యతను తెలియచెప్పేందుకు ఒక బాండింగ్ లాంటిదనమాట. ఇవి అన్నదమ్ముడి మీద అక్క చెల్లెలకున్న అభిమానాన్ని చూపించేందుకు. అయితే మనకి గతంలో ఒకసారి రాఖీ పండుగ వచ్చింది, గుర్తుందా? ఆ రాఖీ పండుగ కూడా ఇలాంటిది శ్రావణ మాసంలో వస్తుంది. అది కూడా అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క ప్రేమను బాండింగ్ని తెలిపేది. అయితే అక్కడ మనం ఏం చేస్తామంటే ఉత్తరాది వాళ్ళలాగా మనం కూడా స్వీట్స్తో సరిపెట్టేసుకుని చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చెల్లెలి చేతి వంట అన్నదమ్ముడు తినాలన్నమాట. ఎందువల్ల తినాలి అంటే కనుక అతనికి ఏదైనా అంటే యమధర్మరాజు గురించి ముందు కథలోకి వెళ్ళిపోదాం. అయితే యమధర్మరాజు చెల్లెలు యమున అనమాట. ఆవిడ ఏం చేస్తుందంటే ఒకానొక బాధ సమయంలో అన్నని భోజనానికి పిలుస్తుంది. పిలిచినప్పుడు ఆయన ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఆడవాళ్ళకి వాళ్ళ కష్టాలని అన్నదమ్ములకి చెప్పలేరు. బాధ పడతారే కానీ గబుక్కన ఎక్స్ప్రెస్ చేయలేని స్థితి ఉంటుందన్నమాట. అయితే భోజనానికి పిలిచి అన్న అని చెప్పి సంతృప్తికరంగా తన చేతి వంట పెట్టి భోజనం పెడుతుంది. పెట్టిన తర్వాత తిన్న వెంటనే ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఏదో ఒక మనుషులైతే గిఫ్ట్ ఇస్తాము, అదే మిగతా వాళ్ళైతే ఏదైనా కోరుకో నేను చేస్తాను అంటారు కదా. అలాగే ఇక్కడ కూడా యముడు అడుగుతాడు యమునని, చెల్లెమ్మ నీకు ఏదైనా కష్టం ఉందా చెప్పు అంటే కనుక అప్పుడు ఈ యమున ఏం చేస్తుందంటే అన్నయ్య నా భర్తకు ఈ వరాన్ని ఇవ్వు అని చెప్పి ఆవిడ ఒక కోరిక కోరంగానే వెంటనే ఆయన దీర్ఘాయుష్మంతుడుగా వరం ఇస్తాడనమాట. అలా వరం ఇచ్చే సమయమే ఈ భగిని హస్త భోజనం అనమాట. ఆ రోజు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వీళ్ళ కోరికలు ఏమైనా ఉంటే, మానవ సంబంధమైన కోరికలు ఏదైనా ఉంటే ఆ కోరికల్ని అడిగి తీర్చుకుంటారనమాట. అంటే ఇక్కడ కోరికలు అడగడము కోరికలు ఇవ్వడమని కాదు, అక్కడ దూరమైన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ వంకనైనా సరే ఒక్కసారి ఆప్యాయతగా భోజనం చేస్తారు అని ఇది మనకి ఆచారపరంగా వచ్చిందనమాట. ఈ రోజుతో మనకి దీపావళి పండగ అనేది పరిసమాప్తం అయిపోతుంది. ఇంకా తర్వాత నుంచి మనకి కార్తీక మాసం మొదలైపోతుంటుంది అనమాట. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. నాకు అత్యంత ఇష్టమైన పండుగ, అత్యంత ఇష్టమైన వ్యక్తితో మొదటిగా దీపావళికి సంబంధించిన ప్రోగ్రాం చేశాను. చాలా సంతోషంగా ఉంది రఘుప్రియ గారు, ధన్యవాదాలు. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి మీతో ఈ దీపావళిని ప్రారంభిస్తున్నందుకు. ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. ఓకే, మీకు ఎలా అనిపించింది? మీరు ఏ విధంగా జరుపుకుంటారు దీపావళిని? తప్పకుండా మాకు షేర్ చేస్తూ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఇంకా డౌట్స్ దీపావళికి సంబంధించి కానీ పండగలకు సంబంధించి కానీ మెగా9 భక్తిలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఆ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా అలాంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.